ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంటే కొంతమంది సోషల్ మీడియా ట్రోలర్లకు మాత్రం ఎక్కడో కాలుతున్నట్టుంది. ఎందుకంటారా? జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మెగా బ్రదర్ నాగబాబు గారు వేస్తున్న అడుగులు చూసి కొంతమంది కావాలనే కూటమిలో గందరగోళం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారు. అరకు పార్లమెంట్ స్థానంపై నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలను పట్టుకుని నాగబాబు గారు మళ్లీనా కూటమి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబెడుతుంటే నాగబాబు గారు గందరగోళం చేస్తున్నారా అంటూ ఒక పక్షపాత వెబ్సైట్ కొంతమంది ట్రోలర్లు ఏడుపులు లంఘించుకున్నారు. ఒక పార్టీ నాయకుడిగా తన సొంత పార్టీని డెవలప్ చేసుకోవడం, కేడర్లో జోష్ నింపడం నాగబాబు గారి బాధ్యత. అందులో తప్పేముంది బాస్? మొన్నటికి మొన్న అధికార టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తుంది, పార్టీని ఆ రేంజ్లో బలోపేతం చేయాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు లేని నొప్పి, అప్పుడు రాని గందరగోళం. ఇప్పుడు నాగబాబు గారు జనసేన ఎదుగుదల గురించి మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పైత్యం? పల్లా పలుకులకు ఒక న్యాయం, మెగా బ్రదర్ పలుకులకు ఒక న్యాయమా? గుర్తుపెట్టుకోండి, కూటమి వేరు, పార్టీ అస్తిత్వం వేరు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని 100% నిలబెడుతూనే పార్టీని క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా నిర్మించమని కేడర్కు పిలుపునిచ్చారు. నాగబాబు గారు చేస్తున్నది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎంతో సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతుంటే మీ చిల్లర ట్రోలింగ్స్ కోసం, వ్యూస్ కోసం కూటమిలో గ్యాప్ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తే జన సైనికులు చూస్తూ ఊరుకోరు. నాగబాబు గారి వ్యాఖ్యలను వక్రీకరించడం మానేసి మీ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. జనసేన సోషల్ మీడియా ఇచ్చే కౌంటర్లకు అడ్రస్ లేకుండా పోతారు. అయినా నాగబాబు గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ రోజుల్లో మంచితనం అసలు పనికిరాదు. మీరు పార్టీ ఎదుగుదల కోసం, కేడర్లో జోష్ నింపడం కోసం మాత్రమే స్పందించారు. కానీ ఇలాంటి చిల్లర యాదవులు ఏదో అన్నంత మాత్రాన మీరు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మీరు అలా స్పందిస్తూ ఉంటే ఈ కుక్కల మంద మీరు మాట్లాడే ప్రతి మాటకి ద్వంద్వార్థాలు తీస్తూనే ఉంటారు. మీ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. ఇలాంటి చిల్లరగాలను లైట్ తీసుకుని మీ పని మీరు చేసుకుంటూ పోతే వీళ్ళ ఏడుపే వీళ్లకు శాపంగా మారుతుంది.